ఏపీలో భారీ వర్షాలు జిల్లాలో పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. చాలా ప్రాంతాల్లో వరద ఇబ్బందులున్నాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబుకు అధికారులు చెప్పారు. బాధితుల దగ్గరకు సహాయ బృందాలు వెళ్లేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో లోకేష్ పర్యటిస్తున్నారు. తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వరద నీటిని బయటకు తోడేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం, ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల గురించి బాధితులతో నారా లోకేష్ మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో లోకేష్ పర్యటిస్తున్నారు. తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక అనంతరం ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి అక్కడ బాధితులతో మాట్లాడారు. వరద నీటిని బయటకు తోడేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం, ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల గురించి బాధితులతో నారా లోకేష్ మాట్లాడారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. వంతెన మీద వంతెన పొంగిందటవా ఏపీలో భారీ వర్షాలు, జిల్లాలో పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. చాలా ప్రాంతాల్లో వరద ఇబ్బందులు ఉన్నాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబుకు అధికారులు చెప్పారు. బాధితుల దగ్గరకు సహాయ బృందాలు వెళ్లేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో లోకేష్ పర్యటిస్తున్నారు. తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక అనంతరం ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వరద నీటిని బయటకు తోడేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం, ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల గురించి బాధితులతో నారా లోకేష్ మాట్లాడారు.
రైట్, ముంపు గ్రామాల్లో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. అక్కడ పరిస్థితిని అక్కడున్న బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణాని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో మొత్తం కూడా జనజీవనం 2 రోజుల నుంచి స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక అటు మంగళగిరి నియోజకవర్గంతో పాటు ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం కూడా మంత్రి నారా లోకేష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మొత్తం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో వెళ్ళి మొత్తం కూడా సమస్యలు అడిగి తెలుసుకుని వారికి దగ్గరుండి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గం కూడా చూపుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే మంగళగిరి కావచ్చు, లేకపోతే చిన్నవట్లపూడి, రేవేంద్రపాడు, అలా దుగ్గిరాల ఈ ప్రాంతాలు, చిలువూరు ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా లోకేష్ మొత్తం కూడా పర్యటన కొనసాగుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ముంపుకు గురైన ప్రాంతాలను ప్రధానంగా లోకేష్ మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడ నీటి ఇబ్బందులు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఈ డ్రైనేజీల వల్ల చాలా మటుకు వాటర్ పోవట్లేదని చెప్పి కూడా లోకేష్ దృష్టికి స్థానికులైతే తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. వాటన్నిటికీ శాశ్వతమైన ఒక పరిష్కార మార్గం కూడా చూపుతానని చెప్పి కూడా అక్కడ హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడిప్పుడే తెప్పరిల్లుతున్నప్పుడు కూడా ఆ పైనుంచి వస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు కూడా పొంగి పొరుగుతున్నాయి. దీంతో కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకోవడంతో అటు మున్నేరు, వైరా, కట్లేరు, కీసర ఇవన్నీ కూడా ప్రమాద స్థాయి నుంచి కూడా ప్రవహిస్తున్నాయి. మరోవైపు బుడమేరు కూడా చాలా ప్రమాద స్థాయి స్థితిలో ప్రవహిస్తుంది. అన్నింటినీ కూడా దగ్గరుండి మొత్తం కూడా ఇప్పటికప్పుడు అధికారుల దగ్గరుండి మానిటరింగ్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది కాకుండా క్షేత్రస్థాయిలో అంటే ఆ ముంపు గురయ్యే ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు విజయవాడ ఎంపీ కేసీ శివనాథ్ ఈ శిథిలాలు ఏదైతే ఉందో కీర్తిరాజపురంలో అక్కడికి వెళ్ళి మొత్తం కూడా సంఘటనా స్థానంలో మొత్తం కూడా పరిశీలించి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అటు మంత్రి నారాయణ కూడా ఇప్పుడే ఇక్కడ చేరుకుని ఆ శిథిలాల దగ్గర ఉన్న పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఆ శిథిలాల కింద ఇంకో బాలుడు యువకుడు ఉన్నాడని చెప్పి, యశ్వంత్ అనే యువకుడు ఉన్నాడని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వాటి కింద ఆ యువకుడు కోసం కూడా గాలింపు చర్యలైతే అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే విధుతున్న పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి విపత్తు పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పి అటు యంత్రాంగానికి ఇప్పుడే సీఎం చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేయడంతో మొత్తం కూడా యావత్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.